గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. స్పెయిన్ బార్సిలోనాలో డే 2. ఇవాళ మనము సెంట్రల్ కవర్ చేస్తున్నాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అన్నీ చూపిస్తాను ఇవాళ. ఇక్కడ నుండి మనం L2 లైన్ తీసుకుంటున్నాము. మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సగ్రాడా ఫెమిలియా. గైస్ చూసారు కదా, సగ్రాడా ఫెమిలియా బార్సిలోనాలో ద బిగ్గెస్ట్ ఐకానిక్ ప్లేస్ అనమాట. సో దీన్ని నిర్మించింది అయితే ఆంటోనీ గౌడీ. సో ఇది 1982లో స్టార్ట్ చేసిండ్రు కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తవ్వలేదు. మేబీ దిస్ ఇయర్ ఎండ్ వరకు మ్యాక్సిమం వాళ్ళు పబ్లిష్ చేస్తామన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. బట్ ఇంటీరియర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 28 euros. దీని ఎంట్రీ టికెట్ కావాలంటే మాత్రం మనం 2 to 3 weeks బిఫోరే ప్లాన్ చేసుకోవాలి. కాజాబట్ల అండ్ కాజామిలా. సో నేను కాజాబట్ల బుక్ చేసుకున్నాను, ఎందుకంటే కాజాబట్ల కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. నేను అనుకుంటున్నాను అందులో కొంచెం మ్యాటర్ ఉంటుందని. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాను, అక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను అక్కడ ఏంటి అనేది. సో ఇదండి మొత్తానికైతే ఆల్మోస్ట్ ఆంటోనీ గౌడీ 40+ years దీనిపైన స్పెండ్ చేసిండంటే హాఫ్ ఆఫ్ ది లైఫ్ దీనిపైన పెట్టినాడు. నిజంగా గ్రేట్ అన్నట్టు. ఇదైతే జస్ట్ బయట నుంచే చూసేసుకొని వెళ్ళిపోతున్నాను. సో మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ముందుగానే 2 to 3 weeks బిఫోర్ మీరు టికెట్స్ బుక్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చినా కూడా టికెట్స్ దొరకవు. సో మీకు ఇక్కడ టూరిస్ట్ బస్సెస్ కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయండి. బార్సిలోనా బస్ టూరిక్ అని ఉంది కదా, ఇది కూడా మీరు బుక్ చేసుకుంటే మొత్తం టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ తీసుకెళ్తుంది. ఇది 20+ euros ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ అవి కానీ ఇక్కడ మనకు చాలా తక్కువలో దొరుకుతాయండి. ఇక్కడ చూడండి, జస్ట్ ఆపోజిట్ సగ్రాడా ఫెమిలియా. సొవెనియర్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఇలాంటి ప్లేస్లలోనే కవర్ చేయండి, ఎందుకంటే మనకు నార్మల్గా షాప్స్లలో 4 euros 5 euros ఛార్జ్ చేస్తారు, కానీ ఇక్కడైతే మనకు 1-2 euros దొరికేస్తాయండి మ్యాక్సిమం. చూడొచ్చు మీరు ఆ గ్లాసెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే గ్లాసెస్. సో ఎప్పుడైతే సన్లైట్ పడినప్పుడు మొత్తం లోపల అయితే రెయిన్బో కలర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. అది దీని స్పెషాలిటీ, ఈ బార్సిలోనా స్టోరీ. సో మొత్తానికైతే ఫస్ట్ ప్లేస్ అయితే విజిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఓకే 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 గ్రేషియస్. సో ఇక్కడ వాళ్ళైతే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా కష్టము, వాళ్ళు స్పానిషే మాట్లాడతారు. ఈవెన్ వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసినా కూడా మ్యాక్సిమం వాళ్ళు స్పానిష్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో బేసిక్ వర్డ్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడైతే మనము సగ్రాడా ఫెమిలియా నుంచి కాజాబట్లోకి అయితే నడుస్తున్నాము. ఒక 20 minutes వాక్ అంతే. ఇంత డిస్టెన్స్లో చూస్తే కానీ అది మనం దూరం నుంచి మొత్తం ఒకే వ్యూలో చూడలేము. దగ్గర ఉంటే చాలా హైట్ ఉంది అది. ఇగో చాలా దూరం వచ్చినాము ఆల్మోస్ట్. ఇక్కడ ఒక పార్క్ ఉంది ముందలో, ఆ పార్క్ వెనకాల నుంచి చూస్తే మొత్తం మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ రోడ్స్ చాలా బాగున్నాయి, చాలా క్లీన్గా నీట్ మెయింటెనెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు గూగుల్ మ్యాప్స్ని పెట్టుకొని ఈజీగా ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ట్రామ్స్, కాజామిలా, కాజాబట్లో ఈ రెండు గౌడీ హౌస్లు అంటారు.
ప్రైస్ అయితే చూసుకోవచ్చు. డైరెక్ట్ వచ్చి విజిట్ చేస్తే 43 బ్లూ, 48 సిల్వర్. సో నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను ముందే. సో ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో మనకు యాప్ అయితే ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు మనం ప్రైవేట్ లాబీ అని ఉంది కదా, ఇక్కడ ఉన్నాము. సో ఇప్పుడు ఇది ప్లే చేస్తే మనకి వినిపిస్తుంది దీని స్పెషాలిటీ ఏంటి అని. సో ఇది మీకు వినపడదు ఎందుకంటే నేను అది పెట్టుకున్నా కదా. దీని స్పెషాలిటీ అంతా మనం ఓన్లీ ఇక్కడ రికార్డింగ్స్లో మాత్రమే వినొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ షాండిలియర్ కానీ ఆ లైట్ రిఫ్లెక్షన్, వాల్ ఎంత హైలైట్ అవుతుందో మీకు క్లియర్ కనిపిస్తుంది. ఆ గోల్డెన్ షేడ్స్ కానీ అవి కానీ వావ్. ఒక స్కిన్ యానిమల్ లాగా ఉంది కదండి మొత్తం డిజైన్. మొత్తం ఆ స్నేక్ పైన ఉంటుంది కదా, స్నేక్ స్కిన్ లాగా సేమ్ అలా డిజైన్ చేశారు. ఇక్కడ సీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఒక్కసారి ఆ కర్వ్స్, బాబా చాలా గ్రేట్ భయ్యా. అసలు ఎక్కడ కానీ బిల్డింగ్ మొత్తం ఎక్కడ కానీ అసలు ఇంత కరువు కాకుండా నీకు అసలు కార్నర్ అనేది కనిపించదు. ఏం కట్టారు భయ్యా అప్పట్లోనే అది. సో ఇక్కడ నుంచి అయితే మీకు బయట వ్యూ, స్ట్రీట్ వ్యూ కనిపిస్తుంది చూడు, మొత్తం స్ట్రీట్ వ్యూ ఎంత బాగుంది అసలు. ఇక్కడ కూడా మీరు విండోని చూడొచ్చు, మొత్తం బయట స్ట్రీట్ వ్యూ వచ్చేలా డిజైన్ చేశారు. అక్కడ ఒక డోర్ ఉంది, వెళ్ళి చూద్దాం. వావ్, ఇది వాళ్ళ బెడ్రూమ్. అదే డిస్ప్లే కూడా పెట్టారు. And this is being said to be like the weapon which the Holy George uses to put it in. ఇది ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే, మనం పై వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే పైన విండోస్ చిన్నగా ఉన్నాయి, కింద విండోస్ పెద్దగా ఉన్నాయి. వెంటిలేషన్ కోసం చూడండి అప్పట్లోనే ఎంత మంచి ప్లాన్ చేసినాడు. పైన వెంటిలేషన్ సరిపోతుందని చెప్పేసి చిన్న విండోస్ పెట్టినాడు. ఆ ఫ్లోర్ కింద వస్తున్న కొద్దీ కొంచెం పెంచిండు సైజు. సో వెంటిలేషన్గా కూడా చాలా మంచిగా ప్లాన్ చేసినారు అప్పట్లోనే. నిజంగా గ్రేట్ అసలు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక చూడండి, అది మొత్తం డ్రాగన్ బాడీ లోపల స్కెలిటన్ లాగా మొత్తం అంతా ఈ బోన్స్ లాగా ఎంత మంచిగా డిజైన్ చేసిండో క్లియర్గా అనిపిస్తుంది మీకు అసలు. ఇదే ఆ రూఫ్ టాప్. దీనికోసమే మనం సిల్వర్ టికెట్ తీసుకున్నాము. ఈ యాక్సెస్ ఓన్లీ సిల్వర్ అండ్ అబో టికెట్స్కి మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ నుంచి చూస్తేనే మీకు రియల్ డ్రాగన్ షేప్ అయితే కనిపిస్తుంది మీకు. మొత్తం చూడండి ఒకసారి. చూడండి ఇది స్కిన్ టైప్ డిజైన్ ఎట్లా ఉంది. వావ్, అసలు ఇంత మంచి ఐడియాలు ఆయనకి ఎట్లా వచ్చినాయో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ చిమ్నీస్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అసలు ఇంత అద్భుతంగా కట్టినారు అసలు.
సో 1903లో ఎవరైతే ఇప్పుడు ఓనర్ ఉన్నాడు కదా జోసెఫ్ బట్లో అని, ఆయన ఆంటోనీ గౌడీని పిలిపించుకొని మరీ రీడిజైన్ చేసుకున్నాడు. ఒక 2 yearsలో ఆయన మొత్తం ఇదంతా రీడిజైన్ చేసినాడు. సో అసలు లోపల అంతా మీరు చూసినట్లయితే ఒక డ్రాగన్ షేప్లో ఉంటుంది. డ్రాగన్ బ్యాక్ సైడ్ ఆ రూఫ్ టాప్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. మీరు కూడా వస్తే ఖచ్చితంగా రూఫ్ టాప్ టికెటే తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్లో ఇది మనకు బ్లూ టికెట్లోనే వచ్చేది రూఫ్ టాప్, బట్ ఇప్పుడైతే బ్లూ టికెట్లో రావట్లేదు. సిల్వర్ టికెట్ తీసుకోవాలి ఖచ్చితంగా. సిల్వర్ టికెట్ తీసుకుంటే మీరు ఆ రూఫ్ టాప్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో విజిట్ చేయడం వర్తా అంటే నేనైతే వర్తానే చెప్తా. దీని పక్క బిల్డింగ్ కూడా చూడండి, అసలు అది కూడా ఎంత బాగుంది. మనకి అయితే 38 euros పడింది సిల్వర్ అయితే. బ్లూ అయితే 33-34 పడుతుంది. బట్ మీరైతే ఖచ్చితంగా సిల్వరే తీసుకోండి. ఈ గోల్డ్ ప్లాటినం కొంచెం ఎక్స్పెన్సివ్. ఇక ఇంటీరియర్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ కానీ ప్లాటినం కానీ తీసుకుంటే ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో సిల్వర్ ఈజ్ ఫైన్. ఎవరైతే జస్ట్ చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఆ రూఫ్ టాప్ కానీ, ఆ లేజర్ షో కానీ, గౌడీస్ హౌస్ అని ఉంది కదా లేజర్ షో కానీ చాలా బాగుంది. సో ఇదండి కాజామిలా. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, 10-15 minutes పడుతుంది మ్యాక్సిమం మనకి కాజా బట్ల నుంచి. అసలు బిల్డింగ్ కూడా చాలా బాగుంది, ప్లానింగ్ బాగా చేసినాడు. సో ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కూడా మనకి ఆంటనీ గౌడీయే. ఇంతకుముందు చెప్పినా కదా కాజా బట్లో కాజామిలా అండ్ సగ్రాడా ఫెమిలియా. ఇది కూడా హౌస్ ఆఫ్ గౌడీ అని అంటారు. ఈ 2 హౌసెస్ ఆఫ్ గౌడీస్ అంటారు. ఇది కనుక బార్సిలోనా వస్తే ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ లాగానే టికెట్ ప్రైజెస్ వచ్చేసి 20-30 euros మధ్యలోనే, ఒకవేళ మీరు బిఫోర్ ప్లాన్ చేస్తే. ఇంకా డైరెక్ట్ వచ్చి తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది మనకు.